అందరికీ నమస్తే అండి. 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాజ్యసభకి చాలా మందిని పంపించింది. అది అందరికీ తెలిసిందే. కానీ ఒక విచిత్రమైనటువంటి సెంటిమెంట్ మాత్రం అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ పార్టీని వెంటాడుతోందండి. టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళినటువంటి వారిలో చాలామంది ఆ తర్వాతి కాలంలో పార్టీని వదిలేశారు. కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళారు, కొంతమంది బీజేపీలోకి వెళ్ళారు, కొంతమంది ఇతర పార్టీల్లోకి చేరిపోయారు, ఇంకొందరైతే అసలు రాజకీయాల్లోకే దూరం అయ్యారు. ఇప్పుడు వచ్చే నెలలో మళ్ళీ రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నటువంటి వేళ టీడీపీకి రాజ్యసభతో ఉన్నటువంటి ఈ బ్యాడ్ సెంటిమెంట్ మరోసారి చర్చకు వస్తుందండి. అందరిలో కూడా ఇదే చర్చ నడుస్తుంది. ఇప్పుడు 1984లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రాజ్యసభ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో బి సత్యనారాయణ రెడ్డి, పి ఉపేంద్ర, ఎల్లా శశిభూషణ్ రావు అండ్ పుట్టపాక రాధాకృష్ణ గారు, ప్రొఫెసర్ లక్ష్మణ, ఇలా పలువురు మెంబర్లు అయితే రాజ్యసభకు వెళ్ళారు. సత్యనారాయణ రెడ్డి తర్వాత గవర్నర్ అయ్యారు. ఉపేంద్ర అయితే 2 సార్లు రాజ్యసభకు వెళ్ళి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ చివరికి టీడీపీతో ఏదైతే ఉందో టీడీపీ తోటి కలహాల వల్ల విడిపోయారు, విభేదించారు, కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 1986లో కూడా సేమ్ మరో బ్యాచ్, రేణుకా చౌదరి గారు కావచ్చు, తలారి మనోహర్ గారు కావచ్చు, రావు గోపాలరావు గారు కావచ్చు, ఖలీలూర్ రెహమాన్ గారు కావచ్చు, రేణుకా చౌదరి గారు కూడా 2 సార్లు టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. కానీ తర్వాత టీడీపీని వదిలిపెట్టి కాంగ్రెస్లో చేరారు. తలారి మనోహర్ గారు అయితే తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయారు. 1988 బ్యాచ్లో నర్రెడ్డి తులసిరెడ్డి గారు, ఎలమంచిలి శివాజీ గారు, నరసింహనాయక్ గారు, మెంటే పద్మనాభం గారు, ఇలా చాలా మంది రాజ్యసభకు వెళ్ళారు. తులసిరెడ్డి గారు అయితే కాంగ్రెస్లో చేరారు. మెంటే పద్మనాభం గారు కూడా టీడీపీని వదిలేశారు. 1990లకు వచ్చేసరికి పరిస్థితి ఇంకాస్త ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పొచ్చు. మోహన్ బాబు గారు రాజ్యసభకు వెళ్ళారు. తర్వాత చంద్రబాబు గారికి తీవ్ర విమర్శకుడిగా మారిపోయారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు కూడా సేమ్ ఇదే పరిస్థితి. జయప్రద గారు కూడా టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళినటువంటి వారే. తర్వాత టీడీపీ పార్టీకి దూరం అయిపోయారు. 1998లో చూసుకున్నట్లయితే శ్రీ రామచంద్రయ్య గారు కావచ్చు, వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, కిమిడి కళా వెంకట్రావు గారు కావచ్చు రాజ్యసభకు వెళ్ళారు. రామచంద్రయ్యను చంద్రబాబు 2 సార్లు రాజ్యసభకు పంపించారు కూడా. కానీ తర్వాత ఏం జరిగింది? ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇతర పార్టీల్లోకి తిరిగి చివరకు మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. 2000 తర్వాత అయితే టీడీపీ రాజ్యసభ ఎంపికల్లో పెద్ద మార్పు ఏం కనిపించాల. ఎన్టీఆర్ తొలిదశ చంద్రబాబు కాలంలో, ఎన్టీఆర్ గారి కాలంలో కావచ్చు, తొలిదశలో చంద్రబాబు గారి కాలంలో కావచ్చు, పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, మేధావులు, వివిధ రంగాల్లో గుర్తింపు పొందినటువంటి వాళ్ళు వాళ్ళకు అవకాశాలు ఇచ్చేవారు. కానీ 2004 తర్వాత పార్టీ ఎక్కువగా పారిశ్రామికవేత్తలు, ధనవంతుల వైపు మొగ్గు చూపించిందనేటటువంటి విమర్శలు వచ్చాయి. అక్కడి నుంచి అసలు ట్విస్ట్ మొదలైందని చెప్పుకోవచ్చండి. వంగవీటి గీత గారు పార్టీని వదిలి వెళ్ళారు. రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఆకారపు సుదర్శన్ గారు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. మైసూరారెడ్డి గారు దూరం అయ్యారు. నందమూరి హరికృష్ణ గారు కూడా చివరి వరకు పార్టీతో అంత సన్నిహితంగా లేరు. 2010 తర్వాత పరిస్థితి షాకింగ్ గా మారిందని చెప్పొచ్చు. సుజనా చౌదరి గారు అయితేమి, సీఎం రమేష్ గారు అయితేమి, టీజీ వెంకటేష్ గారు అయితేమి, గరికపాటి మోహన్ రావు గారు అయితేమి, ఇవాళ్ళంతా కూడా ఒక్కసారిగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. అది టీడీపీకి పెద్ద రాజకీయ షాక్ అయింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా మనం గమనించినట్లయితే టీడీపీ నుంచి 2 సార్లు రాజ్యసభకు వెళ్ళినటువంటి వారిలో దాదాపు అందరూ కూడా తర్వాత పార్టీకి దూరం అయిపోయినటువంటి వారే. ఉపేంద్ర గారు కావచ్చు, రేణుకా చౌదరి కావచ్చు, సి రామచంద్రయ్య గారు కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, సీఎం రమేష్ గారు కావచ్చు, ఇలా వీళ్ళంతా కూడా 2 సార్లు రాజ్యసభకు వెళ్ళి తర్వాత టీడీపీని వదిలేసినటువంటి వారే. ఇప్పుడు ప్రశ్న అందరిలోనూ వస్తున్నటువంటిది ఏంటంటే, ఇది నిజంగా టీడీపీకి వస్తున్నటువంటి ఒక రాజ్యసభ ద్వారా బ్యాడ్ సెంటిమెంటా, లేక టీడీపీ ఎంపికల్లో
జరిగినటువంటి రాజకీయ పొరపాట్ల. ఎందుకంటే పార్టీ మారినటువంటి వారిలో చాలా మంది బయట వాళ్ళు కాదు, టీడీపీ నుంచి ఎదిగినటువంటి వాళ్ళు. అంటే సమస్య వ్యక్తుల్లోనా లేక వ్యవస్థలోనా? ఇప్పుడు మళ్ళీ రాజ్యసభకు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈసారి చంద్రబాబు గారి ఎంపిక ఎవరిని ఎంపిక చేస్తారు? మళ్ళీ అదే చరిత్ర రిపీట్ అవుతుందా, లేక ఈసారి టీడీపీ రాజ్యసభ సెంటిమెంట్ బాగా పాత పద్ధతిలో కాకుండా మారిపోతుందా? ఇది చూడాల్సినటువంటి అంశం అండి. మరి ఈ అంశం పైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.